ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను కనుక చూసినట్లయితే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా కర్కాటక రాశి ప్రవేశం చేశారు. ఇకపోతే బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడై వచ్చాడు. కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. 2 ఆగస్టు 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. కుజుడు అంతవరకు అక్కడే ఉంటాడు. ఇకపోతే కేతువు మనకి సింహరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టి మనం ఈ వారం ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉందో మనం చూద్దాం. మకర రాశి వారికి అందరికీ కూడా మీకు కొత్త వ్యాపారాలు, కొత్త బియ్యం కొళ్ళు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ అందరూ కూడా భార్యాభర్తలతో ఫైటింగ్లు చేసుకున్నటువంటి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఆ గొడవల సమస్య పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా హైయర్ అఫీషియల్స్ అందరికీ కూడా ప్రిన్సిపల్స్ మీటింగులు జరుగుతాయి. ఆ విధంగా కాన్ఫరెన్సులతో బిజీగా ఈ వారం ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఎంతమంది చెప్పినా విననటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, భార్యలు చెప్పింది వినకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ భార్యలు కోర్టుల్లో కేసులు వేశారు కాబట్టి మేము వెళ్ళమండి, మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, ఇవన్నీ ఏం కుదరవు. లేకపోతే బెంచీ మీద స్టాండప్ ఆన్ ది బెంచ్ చేయిస్తాడు జడ్జి, లేదా నీల్ డౌన్ అని కోర్టు హాల్ మీద మోకాళ్ళ మీద నుంచోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎదిరించకండి జడ్జిల్ని, వెళ్ళండి, కోర్టుల్ని గౌరవించండి, మీ భార్యను గౌరవించండి. కోర్టులతో అవసరం ఉండదు మీకు. అప్పుడు ఏ జడ్జి పనిష్మెంట్ ఇవ్వడు మీకు. ఈ రకమైనటువంటి ఆలోచన విధానము ఈ యొక్క మకర రాశి వారికి ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. కొత్త పరిచయాలు పెరిగిపోతాయి. మీకు కొత్త వస్తువులు కొనుక్కుంటారు. కొత్త సాంప్రదాయాలు పాటిస్తారు. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మకర రాశి వారికి ఇంకా తిరుగులేదు మీకు అందరికీ కూడా. అష్టమంలో ఉన్నటువంటి కేతువు వల్ల డిప్రెషన్లు, సప్రెషన్లు వచ్చేస్తాయి. ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటాయి. అందొక్కటే మీకు బాధ అన్నమాట. కాబట్టి పరిహారాలు, కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి. అలాగే మేడి చెట్టుని మీ ఇంట్లో కంపల్సరీ పెంచి తీరాలి, మీ చేతులతో వెయ్యాలి, అది బతకాలి. దానికి రోజు పూజ చేసుకోండి. అనగాదేవి 64 యోగిని గణాలు, తర్వాత దత్తాత్రేయ స్వామి వారు ఆ చెట్టులో ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. శుభమస్తు.